హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో మనం చికెన్ ఎగ్ మేతి కర్రీ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చేద్దాం. ఇలా చేసిన చికెన్ ఎగ్ మేతి కర్రీ అన్నంలోకి, వేడివేడి చపాతీలోకి, అలాగే రోటీలోకి చాలా బాగుంటుందండి. మనం ఈజీగా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చికెన్ ఎగ్ మేతి కర్రీ చేయడానికి ఇలా ముందుగా స్టవ్ పైన ఇలా ఒక బౌల్ పెట్టేసుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇది చికెన్ కదండి, మనకు నాన్ వెజ్ లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను ఇలా 3 స్పూన్స్ ఆయిల్ ని వేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న 4 పెద్ద సైజు ఆనియన్స్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ని నేను పెద్ద సైజువి 4 తీసుకున్నానండి. మనకు ఇలా పెద్ద సైజు ఆనియన్స్ వేసుకోవడం వలన చికెన్ గ్రేవీ అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్ ని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ముందుగా సాల్ట్ వేయడం వలన ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోయి ఆనియన్ త్వరగా మెత్తపడు. ఇలా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వలన మనకు ఆనియన్ త్వరగా మెత్తపడి ఈజీగా ఫ్రై అయిపోతుందండి. చూసారు కదా, ఇలా మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకు ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వదండి. మనకు ఆనియన్ ఫ్రై కావడానికి 5 to 6 మినిట్స్ పడుతుంది. అలా టైం పట్టినా సరే మనం ఆనియన్ ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వలన మనకు చికెన్ ఎగ్ మేతి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టి మనకు ఆనియన్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు ఆనియన్ ని ముందే ఫ్రై చేసుకోవాలండి. మనకు చికెన్ వేసిన తర్వాత ఆనియన్ సరిగ్గా కుక్ అవ్వదు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటుగా 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి స్మెల్ పోయే వరకు ఆనియన్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వలన ఆనియన్ అడుగంటకుండా ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకొని మనము చికెన్ని వేసుకోవాలి. లెగ్ పీస్ తీసుకున్నానండి. ఇలా 4 లెగ్ పీస్ని తీసుకొని నీట్గా కడిగేసి లెగ్ పీస్కి ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకోవాలండి. మనం ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకోవడం వలన మనకు ఈజీగా చికెన్ కుక్ అవుతుంది. మనం ఘాట్లు పెట్టలేదంటే చికెన్ లోపల సరిగ్గా కుక్ అవ్వదు. తర్వాత ఇలా ఆనియన్ లో చికెన్ లెగ్ పీసెస్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసి మనం ఇంతకు ముందు వేసిన చికెన్ లెగ్ పీస్ ని ఆనియన్ లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా మొత్తం ఆనియన్లో కలిసిపోయేలాగా చికెన్ని కలుపుకున్నామంటే ఆయిల్ మొత్తం చికెన్కి పట్టేసుకొని చికెన్ ఈజీగా కుక్ అవుతుందండి. కొత్తిమీర పుదీనాను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదంటే మాడుతుందండి. అలాగే మసాలాలు వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇలా మసాలాలు మొత్తం వేసేసుకొని మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకున్నామంటే మసాలా మొత్తం మనకు చికెన్ లెగ్ పీసెస్కి పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. అలా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది మేతి అండి. మనం మేతి వేసుకోవడం వలన చికెన్ ఎగ్ మేతి కర్రీ చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా వేయొద్దండి. ఇలా నేను చిన్న బౌల్తో ఒక బౌల్ వేసుకున్నాను. ఇలా మేతి వేసేసుకొని చికెన్ని 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అలాగే మనకు గ్రేవీ కోసం కొంచెం పెరుగుని కూడా మనకు చికెన్ వాటర్ కాకుండా తిక్కుగా చాలా బాగుంటుంది. పెరుగుని కూడా వేసుకుంటే మనకు చికెన్లో లైట్గా తిక్కుగా ఉండే గ్రేవీ వస్తుందండి. అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎగ్స్ని ముందుగా ఉడికించుకొని వాటికి ఘాట్లు పెట్టేసి ఇలా బటర్లో ఫ్రై చేసుకున్నామంటే మనకు చికెన్ ఎగ్ మేతి కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా కుక్ అవుతున్న చికెన్ని మరొకసారి కలిపేసి మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బటర్లో ఎగ్స్ని, ఆ ఎగ్స్ని బటర్తో పాటుగా ఈ చికెన్లోకి వేసేసుకోవాలి. ఇలా బటర్ వేయడం వలన మన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం స్పీడ్గా తిప్పామంటే ఎగ్స్ విరిగిపోతాయండి. అందుకే మనం స్లోగా తిప్పామంటే ఎగ్స్ విడిపోకుండా చాలా బాగుంటుంది. ఆ తర్వాత
కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకో. చూసారు కదండి, ఇలా 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే చికెన్ ఎగ్ మేథీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, లేదంటే మనకు అడుగు మాడిపోతుంది. టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన చికెన్ ఎగ్ మేథీ కర్రీని ప్లేట్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ చాలా బాగుంటుందండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని మనం కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.